శ్రీనివాస్ గారు రోజా గారు నమస్తే. నమస్కారం అండి. ఏంటి సార్, ఎందుకు రేవంత్ ప్రభుత్వం ఎందుకు వెనక్కి తగ్గింది? ఇకపై అసలు బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ల రేట్ల పెంపు లేదు అని చెప్పి అంత ఖరాఖండిగా అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసినటువంటి మంత్రి, సీఎం వీళ్ళు ఎందుకు మరి వెనక్కి తగ్గారంట? మీరేమనుకుంటున్నారు, ఎందుకు తగ్గారనుకుంటున్నారు? సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క చపల చిత్త బుద్ధి ఇది ఒక నిదర్శనం తార్కాణంగా. వారు వచ్చిన డిసెంబర్ 7 నుంచి పడితే ఇప్పటిదాకా అనేక సందర్భాల్లో ఇటువంటి యొక్క చపల చిత్తంగా వ్యవహరించి మాట తప్పి చెప్పనట్టుగా ఆ రకంగా అననట్టుగా మళ్ళీ వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకున్నటువంటి నిర్ణయాన్ని సమర్థించుకున్నటువంటి ఒక విషయం మనకు తెలుసు. పాపం వారు చేసే తప్పులకు పాపం మాలాంటి ఒక మంచి కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్త, మానవత లాంటి వాళ్ళు కూడా సమర్థించే పరిస్థితి, ఆత్మను చంపుకునే పరిస్థితి వచ్చింది. అలా చాలా మంది వాళ్ళకు కూడా ఎవరికి నచ్చదు ఇటువంటి నిర్ణయాలు. ఈ యొక్క రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతుందా లేదా అన్నది ఆ బయట చెప్పే మాటలకు అలా అంతరాత్మకు ప్రశ్నించుకుంటే వాళ్ళే జవాబు చెప్పుకుంటారు. ఇవాళ చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నారు. ఇంత మాట్లాడి 15 రోజుల్లో ఈ విషయం మీద మాట తప్పడం అంటే, నేను ఒక ఇండివిజువల్ ఒక దిల్ రాజు లేకుంటే ఒక గేమ్ చేంజర్ సినిమానో లేకుంటే రామ్ చరణ్ వాళ్ళ మీద వ్యతిరేకత కాదు. ఒక పాలసీ తీసుకుంటున్నప్పుడు రోజు గారు ఆ పాలసీ ప్రాస్ అండ్ కాన్స్ అనేక రకాలుగా ఆలోచించి చాలా స్టేబుల్గా ఉండే విధంగా ఆ నిర్ణయాలు తీసుకోవాలి. ఆ రకం కాకుండా ముందర ఏదో పడితే అది మాట్లాడడం, దాని తర్వాత తప్పడం, దాన్ని మళ్ళీ ఇంకో రకంగా సమర్థించుకోవడం వల్ల వీకర్ అవుతారు. సర్కార్ వీకర్ అవుతారు. దాంతోపాటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి మొదటిసారిగా అవకాశం వచ్చింది, వారు కూడా వీక్ అవుతా ఉన్నారు. తోటి వారి పార్టీ నాయకులు కూడా సంతోషపడతా ఉంటారు. ఈ రకంగా వీకర్ అవుతా ఉంటాయి. ఏమవసరం వచ్చింది చెప్పండి? దిల్ రాజు గారు కొత్తగా చైర్మన్ అయినారు, వారి మాట కాదని లెక్క వద్దులే రాజు, సరే నాలో లాగి చేద్దాంలే అని చెప్తే ఊరుకుంటారు. వారు నథింగ్ నాకు కావాలా అని చెప్పారు కదా. మోర్ ఓవర్ ఇంతకుముందు సునీల్ గారు చాలా స్మూత్గా సమర్థిస్తున్నారు. నేను వ్యతిరేకించట్లేదు. ఈ యొక్క సినీ ఇండస్ట్రీని ఇంతకుముందు మానవత కూడా చెప్పినట్టుగా అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నది. ఈ యొక్క రాష్ట్రానికి సంవత్సరానికి 10,000 కోట్ల యొక్క రాబడి వస్తూ ఉన్నది. అంతవరకు కరెక్టే. బట్ వాట్ నెక్స్ట్? ఈ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ సినీ యాక్టర్స్కు ఎంత మేరకు ఉన్నది? వారి ద్వారా, వారి యొక్క ఆదాయం ద్వారా ఈ యొక్క సమాజానికి, పేదలకు ఎంతమంది సపోర్ట్ ఒక్క పక్కన పెడితే, ఉపాధి గురించి పక్కన పెడితే, రిమైనింగ్ ఈ యొక్క సామాజిక చింతన పట్ల ఏమాత్రం వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నది? ఎవరికి అంటలేండి. నేను అదే చెప్తున్నాను. డిజాస్టర్ వచ్చినప్పుడు వీళ్ళు ఇస్తారు ఒక్కసారి. అట్లా రోజు చాలా మంది వ్యాపారస్తులు ఇస్తారు. వీళ్ళు చెప్తారు, సునీల్ గారు చాలా పెద్ద బడ్జెట్ను ఆపే అధికారం మనకు లేదు, పెద్ద బడ్జెట్తో తీసేటువంటి ఒక అబ్జెక్షన్ చేసే అధికారం లేదు. కెన్ యూ షో యాక్చువల్ రిటర్న్స్, యాక్చువల్ ఎక్స్పెండిచర్, యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ది పిక్చర్? చూపించలేరు. బయట మాట్లాడుతున్నాం, వారు 100 కోట్లు తీసుకుంటారు, 300 కోట్లు తీసుకుంటారు, 1000 కోట్ల పిక్చర్, 800 కోట్ల బడ్జెట్ అని చెప్తారు. వారి యొక్క అకౌంట్ చూపెట్టమని చెప్పండి, అకౌంట్ చూపెట్టమని చెప్పండి. ఏ పిక్చర్ కైనా అస్సలు లెక్క బయటకు వస్తుందా? ఏ పిక్చర్కైనా కానీ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కదా. ఏ యొక్క సినీ యాక్టర్, ఏ నాయకుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టిందన్న విషయం చూస్తే భారీ బడ్జెట్, అక్కడ పేమెంట్స్ ఏమి ఉండవు, అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఏమి ఉండదు, చాలా తక్కువ నామినల్ ఉంటుంది, ఖర్చు చాలా తక్కువ ఉంటుంది. దీన్ని ఒప్పుకోరు కదా. నిజమైన సామాజిక చింత కలిగిన వాళ్ళు, ఇటువంటి డిబేట్లలో వచ్చేవాళ్ళు వాస్తవాలు మాట్లాడాలి. దీన్ని ఛాలెంజ్గా మనం మాట్లాడచ్చు. అయినా వారి యొక్క ఆలోచన కూడా మారాలని మేము కోరుకుంటున్నాం. ప్రజల మీద భారం మోపి చాలా చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ అంటే ఈ సమాజంలో ఒకటే పిక్చర్ అని అందరూ ఒప్పుకుంటాం. దాంట్లో
రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయలు మనం ఒప్పుకుంటాం. 3 గంటలో 2.5 గంటలో ఆ ఎంటర్టైన్మెంట్ సినిమా ద్వారా లభిస్తున్నది. వారి యొక్క యాక్షన్ ద్వారా కావచ్చు, ప్రొడ్యూసర్ యొక్క పెట్టుబడి ద్వారా కావచ్చు, లేకుంటే డైరెక్టర్ యొక్క నాలెడ్జ్ వల్ల కావచ్చు, సమాజానికి ఎంటర్టైన్మెంట్ దొరుకుతూ ఉన్నది. బట్ ఆ ఎంటర్టైన్మెంట్ కోసమని సమాజం పెడదారిన పోకుండా చూసే బాధ్యత కూడా ఈ ఫీల్డ్దే కదా. యా సో ఈ రకంగా ఆలోచిస్తే అనేక విషయాల మీద ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వమైనా కావచ్చు కాక, ఆలోచించాలి. మార్పు కోసం మరి అరంగేట్రం మొదలు పెట్టాల్సిన అవసరం. అది జరుగుతలేదు. ఇవాళ మీరు చూపెట్టే నాకు కెన్ దే షో స్పెసిఫిక్ రీజన్, బెనిఫిట్ షో కోసం, లేదంటే 400, 500 రూపాయల యొక్క రేటు, టికెట్ రేట్ పెంచడానికి ఏమైనా లాజిక్ ఉందా చూపెట్టండి నాకు.